ఎస్ఎస్ఎల్ నాయకుడు సోదరుడు జయరాజు, ఇంకా రమణమ్మ, ఇంకా మన రఘు, అలాగే వీళ్ళందరి ఆధ్వర్యంలో వరుసు మస్తాన్ రావు అండ్ ఫ్రెండ్స్ సర్కిల్ తెలుగుదేశం పార్టీలో చేరినందుకు వాళ్ళందరినీ కూడా హృదయపూర్వకంగా మీ అందరి చప్పట్ల ద్వారా మస్తాన్ని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నాం. గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా పోయింది, ఈ రాష్ట్ర రాజధాని లేకుండా పోయింది, ఈ రాష్ట్రంలో పేదవాళ్ల జీవితాలు తలకిందులయ్యే పరిస్థితి వచ్చిందంటే ఒక్క ఛాన్స్ కి ఓటేయండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మీ అందరి జీవితాల్ని మరి బ్రహ్మాండంగా లక్షాధికారులు చేస్తాను, కోటీశ్వరుల్ని చేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో పేద వర్గాలందరినీ కూడా నడి రోడ్డు మీదకి లాగించాడు. మహిళలందరినీ కూడా రోడ్ల మీద కుటుంబ ఖాతాల్లో వేసి ఆ పేద వర్గాలను ఆదుకునేవాళ్ళం, దాన్ని రద్దు చేశాడు. నేను అడుగుతా ఉన్నా, ఈ 5 సంవత్సరాల్లో మీ బంధువులు గాని ఎంతమంది చనిపోయి ఉంటారు? కరోనా వచ్చింది, ఎంతమంది చనిపోయి ఉంటారు? ఏ కుటుంబానికైనా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక్క రూపాయైనా ఆ కుటుంబాలకి అండగా ఉన్నాడా, సహాయం చేశాడా? ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. తెలుగుదేశం ప్రభుత్వంలో చనిపోతే డబ్బులు ఇచ్చేవాళ్ళం, ఆడపిల్ల పెళ్లంటే డబ్బులు ఇచ్చేవాళ్ళం, బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీలకి, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీలకి, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా మైనార్టీలకి తెలుగుదేశం ప్రభుత్వంలో అండగా ఉంటమే కాకుండా ఆ మైనార్టీ బీసీ, ఎస్సీ, కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు ఇచ్చేవాళ్ళం. ప్రభుత్వం నుంచి ₹1,00,000 ఉచితంగా ఇచ్చేవాళ్ళం, ₹1,00,000 లోను ద్వారా ఇప్పించేవాళ్ళం. అటువంటి కార్పొరేషన్లు మొత్తం కూడా మూసేసినటువంటి దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. నిజమో కాదో ఆలోచన చేయమని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంతేకాదు, తెలుగుదేశం హయాంలో ప్రతి పండక్కి సంక్రాంతి వస్తే సంక్రాంతి కానుక ఇచ్చేవాళ్ళం, క్రిస్మస్ వస్తే క్రిస్మస్ కానుక ఇచ్చేవాళ్ళం, రంజాన్ వస్తే రంజాన్ తోఫాన్ ఇచ్చిన ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం. నిజమో కాదో ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, 5 సంక్రాంతులు వచ్చినాయి, 5 క్రిస్మస్లు వచ్చినాయి, 5 రంజాన్లు వచ్చినాయి. ఒక్క ఏ పండక్కైనా చిన్న చాక్లెట్ బిళ్ళైనా జగన్మోహన్ రెడ్డి మనకిచ్చాడేమో ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మరి ఎందుకమ్మా ఓట్లేసింది? చనిపోయిన వాళ్ళకి ఇచ్చే బీమా డబ్బులు తీసేయడానిక జగన్మోహన్ రెడ్డి ఓట్లేసింది? మన పండగలకు ఇచ్చే కానుకలు తీసేయడానిక జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసింది? మన బీసీ, ఎస్సీ, మైనార్టీ, కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్లు మూసేయడానిక ఈ దుర్మార్గుడికి ఓట్లేసిందని అడుగుతా ఉన్నా. ఎన్నికల ముందు అనేక రకాలుగా చెప్పాడు, ఎన్నికల ముందు అనేక కోతలు కోశాడు. అన్ని రకాలుగా నేను ఇచ్చే నవరత్నాలు ఆ డబ్బులు లెక్క పెట్టుకోవడానికి మీకు చేతులు సరిపోవు, మిషన్లు కొనుక్కోవాలని ఆ రోజు ప్రకల్పాలు పలికాడు. మరి ఇవాళ ఉన్నాయి అమ్ముకొని రోడ్ల మీదకి వచ్చేసాం. తెలుగుదేశం హయాంలో పేదవాడికి ఎక్కడైనా ఆకలిస్తే ₹5 అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు పెట్టాం. ఉదయం ₹5 టిఫిన్, మధ్యాహ్నం ₹5 భోజనం, మళ్ళా సాయంత్రం ₹5 భోజనం. అంటే ఒక రోజుకి ₹15 ఖర్చు, నెలకి ₹450 ఖర్చుతో ఒక పేదవాడు జీవించే విధంగా ఆలోచించింది చంద్రబాబు గారి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. నిజమో కాదో ఆలోచన చేయమని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చి 5 సంవత్సరాలు పూర్తవుతుంది, ఇంకో 40 రోజుల్లో ఎన్నికలు రాబోతా ఉన్నాయి. మరి ఈ సందర్భంగా మనందరూ ఆలోచన చేయాలి. గతంలో స్వర్ణయుగం లాంటి చంద్రబాబు గారి పరిపాలనని వదులుకొని, పాలిచ్చే ఆవు లాంటి పరిపాలన వదులుకొని, కన్నే దున్నపోతు లాంటి జగన్మోహన్ రెడ్డి తెచ్చుకున్నాం. రోజు తంతా ఉన్నాడు మనల్ని. ఉప్పులు, పప్పులు, పాలు, పెరుగు అన్ని కూడా పెరిగిపోయి తెలుగుదేశం హయాంలో ₹25 పాల ప్యాకెట్ ఉంటే ఇవాళ ₹38 అయిపోయింది పాల ప్యాకెట్. ₹50 ఆ రోజున కందిపప్పు ఉంటే కిలో, ఈ రోజు 200 అయిపోయింది. ₹60 ఆ రోజు చంద్రబాబు గారి పరిపాలనలో మంచినూనె ఉంటే ఇవాళ ₹160 అయిపోయింది.
గ్యాస్ బండ తెలుగుదేశం ప్రభుత్వంలో 500 పెట్టి బుక్ చేస్తే 150 రూపాయలు సబ్సిడీ మళ్ళా తిరిగి ఖాతాల్లో పడేది. ఇవాళ గ్యాస్ బండ 1080 రూపాయలు. ఎంత పడుతుందో సబ్సిడీ మీరే ఆలోచించేమని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఉప్పులు పెరిగినాయి, పప్పులు పెరిగినాయి, పాలు పెరిగినాయి, నూనె పెరిగినాయి, గ్యాస్ బండ్లు పెరిగినాయి. ఆఖరికి మన ఇంట్లో వచ్చే కరెంటు బిల్లు పట్టుకుంటేనే షాక్ కొట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కరెంటు బిల్లులు వస్తున్నాయా లేదో ఆలోచన చేయమన్నా. అంతేకాదు ఆఖరికి చెత్త మీద కూడా పన్నేశాడు. ఈ చెత్త ముఖ్యమంత్రి నిజమో కాదో ఆలోచించడానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అన్ని రకాలుగా ధరలు పెరిగిపోయినాయి, పనులు తగ్గిపోయినాయి, సంపాదన తగ్గిపోయింది. ఏ మచ్చ లేనటువంటి నాయకుడిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పేటీఎం బ్యాచ్ ఎన్ని మాటలు అంటా ఉన్నారో మనం చూస్తా ఉన్నాం. అందుకనే ఆయన కూడా ఒకటే పిలిపించాడు. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అనే అవినీతి పరుడు ఈ రాష్ట్రానికి అవసరం లేదు. దానికోసమే నేను 40 సంవత్సరాల రాజకీయ సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారితో పొత్తు కలుస్తా ఉన్నాను. జనసేన తెలుగుదేశం పొత్తు గెలవాలి. దుర్మార్గుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రం విడిచిపోవాలి. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే లక్ష్యంగా జనసేన పనిచేస్తని ఆయన స్పష్టంగా ప్రకటించాడు. దీనికనే జన సైనికులు కూడా కోరుతా ఉన్నా, మనందరం కూడా కసితో పనిచేయాలి. ఈ రోజు ఈ నియోజకవర్గానికి ఎక్కడ నుంచో అడ్రస్ లేని వ్యక్తి పశ్చిమ నియోజకవర్గం నుంచి ఒక అభ్యర్థిని పెట్టారు. ఇంకా అతను అభ్యర్థి కాదో కూడా తెలియజేయాల సమన్వయకర్తను పెట్టారు. ఈ వెల్లంపల్లి శ్రీను నియోజకవర్గ ఎమ్మెల్యేగా చేశారు. అసలు నీ టికెట్ ఎందుకు తీస్తాడు మీ జగన్మోహన్ రెడ్డి? చెప్పు, ఎందుకు తీస్తాడు మీ టికెట్? నిన్ను టికెట్ లేకుండా నువ్వు మొత్తం అమ్మవారి గుళ్ళో ఎండు సింహాలు కొట్టేశావు. అమ్మవారి గుళ్ళో అమ్మవారికి వచ్చినటువంటి భక్తులు ఇచ్చిన నగలు కొట్టేశావు. ఆఖరికి నీ కుటుంబ సభ్యులు అమ్మవారికి ఇచ్చే చీరలు అవి కూడా కొట్టేశారు. ఇంకా మొత్తం కొట్టేసి ఆమె ఎండోమెంట్ భూములు కొట్టేశావు, దర్గా భూములు కొట్టేశావు, ఇంకా మొత్తం అక్కడ నాకేశావని సెంట్రల్ నియోజకవర్గంలో నాకుదామని వచ్చావా? మేము అడుగుతా ఉన్నా. అప్పుడే ఈడొచ్చి 15 రోజులు కాల పాయికాపురం రైతు బజార్లో షాపులందరినీ పిలిపించి 2 లక్షల రూపాయలు ఇవ్వండి, లేకపోతే వైసీపీ జెండా కప్పుకోండి, లేకపోతే మీ షాపులు తీసేస్తా. వాళ్ళకి బెదిరింపు. డీసెంట్ రోడ్ల వర్తకులకి, వ్యాపారస్తులకి చిన్న షాప్ అయితే 2 లక్షలు, పెద్దల షాప్ అయితే 5 లక్షలు. సత్యనాపురం వర్తక సంఘాన్ని గౌరవ చేసి చిన్న షాపు అయితే 2 లక్షలు, పెద్ద షాప్ అయితే 3 లక్షలు, 4 లక్షలు ఇవ్వండి. ఈ చందాల సీను సెంట్రల్ నియోజకవర్గంలో దందాలు మొదలు పెట్టాడు. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ, ఇలాంటి పనికి మాలిన చందాల సీను మనకు అవసరమా? మనకు అవసరమా? కాబట్టి మనం అందరం కలిపి జగన్నే మార్చాలనుకుంటున్నాం. బోండా ఉమా పాలక పక్షంలో ఉన్న, ప్రజల ప్రతిపక్షంలో ఉన్న, ఎప్పుడూ నిరంతరం ప్రజల పక్షంలోనే తిరిగిన వాడు బోండా ఉమా అనేది మనం గుర్తు చేయాలి. కాబట్టి ఈరోజు ఈ డివిజన్ లో తెలుగుదేశం పార్టీ బలమైన డివిజన్ ఇది. ఇంకా మస్తాన్ రాకతో, మస్తాన్ సర్కిల్ రాకతో ఈ డివిజన్ లో వైసీపీకి ఒక్క ఓటు కూడా పడకుండా, 10 ఓట్లు కూడా పడకుండా మీరు చూడాల్సినటువంటి అవసరం మా మస్తాన్ మీద ఉందని, ఖచ్చితంగా మస్తాన్ ఫ్రెండ్ సర్కిల్ మీద ఉందని బాధ్యత తీసుకోవాలని అందరినీ కూడా కోరుకుంటూ పేరు పేరున ఈ రోజున తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నటువంటి మస్తాన్ని, అలాగే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ని అందరినీ కూడా